త్రివేణి స్కూల్ క్యాంపస్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్నికైన విద్యార్థి నాయక మండలి స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, సాష్లు, జెండాలను అందజేసి బాధ్యతలు అప్పగించారు. అనంతరం విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సమాజ సేవ ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సిన విలువలన్నారు. ఇక మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాల అధిక వినియోగానికి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలన్నారు. శ్రీ త్రివేణి స్కూల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ రాఘవేంద్రారెడ్డి నూతన విద్యార్థి నాయకులను అభినందిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నాయకత్వ అవకాశాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచన, సేవాభావం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రవ్య, పీఈటీ బి మనోహర్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Empathy and sustainable living. Red leadership. Red is a color of courage, determination, confidence and leadership. It represents the strength to face challenges with resilience and passion to strive for excellence. Students of the Red House are encouraged to lead by actions and inspire others through their dedication, discipline and perseverance. The house system is an integral part of healthy competition, team responsibility and a sense of belonging. That I will faithfully discharge my duties as a member of the Student Council. I will uphold the values, dignity and traditions of Sri Triveni School. I will lead by example, perform my responsibilities with honesty, discipline and dedication, and work for the welfare and progress of my school. స్కూల్ వినాయక హిల్స్ అల్మాస్గూడ వారు ఈరోజు మాకు వారి స్కూల్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము విద్యార్థులకు ట్రాఫిక్ మీద అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాల మీద, అదేవిధంగా ఆర్థిక నేరాల మీద, ఎన్డీపీఎస్ లాంటి వాటికి అడిక్ట్ కావద్దని చెప్పేసి విద్యార్థులకు మోటివేట్ చేశాము. మరి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు మీరు హెల్మెట్ వాడటంతో పాటు చిన్నపిల్లలకు కూడా హెల్మెట్ తీసుకోండి. అవి వాళ్ళకి రక్షణ కల్పిస్తాయి. అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి స్కూల్ ముందు కూడా మీరు డిసిప్లిన్డ్గా ఇతర దారిన వెళ్ళే వారికి ఆటంకాలు కల్పించకుండా మీరు స్కూల్కు ముందులోనే స్కూల్ లోపలికి వచ్చి విద్యార్థులను డ్రాప్ చేసుకోవటం, పికప్ చేసుకొని ఇతర రోడ్ యూజర్స్కు మీరు ట్రాఫిక్ కంజెషన్ చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. At Sri Triveni School, Vinayaka Hills, we organized investiture ceremony wherein our new school leaders have taken oath committing their service and also provide all leadership to the other students in the school and help the school management in smoothful organization. విద్యార్థులకు ఈ పాఠశాల స్థాయి నుంచే
నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజంలో ఎవరైతే చదువుతో పాటు అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉంటారో వాళ్ళకే మంచి అవకాశాలు, మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్, మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళు అన్ని స్కిల్స్ ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ట్రైనింగ్స్ అవన్నిట్లో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ బెటర్ ఫ్యూచర్ ఇన్ దైర్ లైఫ్. సో ఈ ఉద్దేశంతో మా పాఠశాలలో అన్ని బ్రాంచ్లలో కూడా ఏంటంటే క్లాస్ రూమ్ లెర్నింగ్తో పాటు వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, అలాగే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లా లీడర్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇస్తామన్నట్టు. దాంతో విద్యార్థులు ఏంటంటే భయం లేకుండా, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా మేము అందరం చాలా సంతోషపడుతున్నాము, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మా ఇన్విటేషన్ని సార్ యాక్సెప్ట్ చేసి మన శంషాబాద్ ఏసీపీ ట్రాఫిక్ నాగభూషణం సార్ మాకు టైం ఇచ్చారు. తన విలువైన టైం ఇచ్చి విద్యార్థుల్ని చాలా ఉత్తేజితం చేశారు. ట్రాఫిక్ రూల్స్లో ట్రైనింగ్ ఇలాంటివన్నీ కూడా, అంటే సైబర్ క్రైమ్ ఇలాంటి వాటిలో వాళ్ళందరూ కూడా అంటే సెన్సిటివిటీని డెవలప్ చేశారు. వారికి మేము సదా కృతజ్ఞులమై ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.